Garuda Express, an international courier service. తెలుగు రాష్ట్రాలు భగభగలాడుతున్నాయి. ఇప్పటి వరకు 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. తిరుపతిలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా మరో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చని భావిస్తున్నారు. ఎండలకు తాళలేక చాలామంది ఇంటికే పరిమితమవుతుండగా మరోవైపు పంటలకు భారీ నష్టం తప్పట్లేదు. నీటి కొరత, ఎండవేడిమికి పంటలు ఎండిపోతున్నాయి. ఎండవేడి తట్టుకోలేక వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు సమర్పించిన 2 కోడెలు మృతి చెందాయి. గడిచిన 25 రోజుల్లో మొత్తం 15 ఎద్దులు మృత్యువాత పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అత్యధిక వేడి వడగాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్లో 43 డిగ్రీలు, నిజామాబాద్లో 42, భద్రాచలం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.